నమస్కారం. మన హిందూ సమాజంలో ఎవరు ఏది చెప్పినా కానీ ఊరికనే నమ్మేస్తుంటారనమాట. అది నిజమా అబద్ధమా అని ఆలోచించడం కూడా మానేసి, అది ఎంతవరకు నిజమో కూడా తెలుసుకునేంత ప్రయత్నం కూడా చేయకుండా దాన్ని నమ్మేస్తూ ఉంటారనమాట. చూడండి, పూర్వం మన పూర్వీకులు వేప పుల్ల లేకపోతే చెట్లకు సంబంధించినటువంటి ఏదైనా ఒక పుల్ల వేసి తవ్వుతుంటుంటే, లేదా బొగ్గు కానీ ఉప్పు పెట్టి కానీ లేకపోతే మట్టితో మన ఇటుకపేడతో కానీ పట్టి రుద్దుతూ ఉంటుంటే, ఈ బహుళజాత కంపెనీలు అయితే ఉన్నాయో, ఈ వేరే దేశానికి సంబంధించిన కంపెనీలు వీళ్ళు ఏమనేటోళ్ళంటే, వీళ్ళు అనాగరికులు, వీళ్ళు ఏది పడితే అది చేస్తుంటారు, మీరు చెట్లకు పెట్టి రుద్దుతుంటారు, బొగ్గుతో రుద్దుతుంటారు పండ్లు అనేసి చెప్తుంటూ ఉంటారు అనమాట. అదే ఇప్పుడు వాళ్ళు ఏదైతే చెప్పిర్రో మళ్ళీ అదే కంపెనీలు మా టూత్పేస్ట్లో బొగ్గు ఉంది, మా టూత్పేస్ట్లో ఉప్పు ఉంది, మా టూత్పేస్ట్లో నీమ్ ఆయిల్ ఉంది, వేపాకు ఉంది అనేసి చెప్తూ ఉంటారు అనమాట. అంటే మన హిందూ సమాజం ఎడిపోతున్నారంటే, వాళ్ళు చెప్పేది కరెక్టా తప్ప అనేది కూడా ఏది చూడరన్నమాట. కూడా వాళ్ళు చెప్పింది కరెక్ట్గా నిజమేనేమో, మనకంటే ముందు వాళ్ళు చదువుకున్న వాళ్ళు కదా అన్న ఉద్దేశంతో ఏది పడితే ఏది నమ్మేస్తూ ఉంటారనమాట. చూడండి, అదే విధంగా పూర్వం మనం మొత్తం కూడా హిందూ సమాజమే ఇక్కడ ఈ దేశంలో, ఈ దేశ చుట్టుపక్కల కూడా ఎక్కడైనా భరతఖండంలో ఎక్కడైనా కానీ హిందూ సమాజం అనమాట. ఎప్పుడైతే వీళ్ళు దండయాత్రలు చేసో లేకపోతే బెదిరించో లేకపోతే కొన్ని ప్రలోభాలకు పెట్టో మతం మార్చడం మొదలుపెట్టారు, వాళ్ళు చెప్పిందే లేకపోతే దొంగ మాటలు చెప్పడంతో మతం మార్చుకోవడం మొదలుపెట్టేశారనమాట. ఇప్పుడు అదే విదేశాలలో చూడండి, ఒకసారి మన ధర్మాన్ని ఆచరిస్తున్నారు, హరే కృష్ణ అంటున్నారు, శివ అంటున్నారు. వాళ్ళకు దోషిన విధంగా ఏ దేవుని పడితే ఆ దేవుని మొక్కేస్తున్నారు అనమాట. మన దేవుళ్ళని మన హిందూ ధర్మంలోకి వచ్చేసి పెళ్లి ఆచారాలు కూడా మన హిందూ ధర్మంలోనే పాటిస్తున్నారు. కాబట్టి హిందువులారా, మన ధర్మం శ్రేష్టమైనది. పూర్వం అందరూ కూడా ఈ భూమి బల్లపర్గం ఉంది లేకపోతే ఇంకే విధంగా ఉందో అని చెప్తుంటే, మన ఒక్కలమే మన ఎక్కడైనా కానీ గ్రహాలు 9 ఉంటాయి, అలా భూగ్రహం రౌండ్గా ఉంటుంది, గుండ్రంగా ఉంటుంది అనేసి కూర్మావతారంలో విష్ణుదేవుడు ఎత్తుకొని చూపించినటువంటి విగ్రహాన్ని చూపిస్తుంటాం మనం కూడా. అందుకే మన ధర్మం గొప్పది, మన దేశం గొప్పది, మన ఆచారాలు గొప్పవి, మన విలువలు గొప్పవి. కాబట్టి హిందూ సమాజం మన ధర్మం తెలుసుకోండి, మన విలువలు తెలుసుకోండి. తెలుసుకున్నాకనే ఏదైనా కూడా ఆలోచించుకొని చేయండి. జై హింద్.